హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా బేగం బజార్. దీన్నే చోర్ బజార్ అని చెప్పేసి కూడా అంటారు. ఎందుకో తెలుసా? ఇక్కడ అన్నీ తక్కువ ఐటమ్సే ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా బేగం బజార్ అన్నమాట. సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా కొత్తగా చేసి అమ్ముతారు ఇక్కడ. మీ అందరికీ తెలుసు బేగం బజార్ ఎంత ఫేమస్ అనే విషయం. ఎందుకంటే ఓన్లీ సండే పూట మాత్రమే ఈ బేగం బజార్ అనేది ఓపెన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలుసు. చూడండి, ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది కూడా ఉండదు. ఇక్కడ ప్రతి వస్తువు చిన్నది నుంచి సూది నుంచి అలాగే పెద్ద పెద్ద రాడ్ల వరకు ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. చూడండి, బ్యాగులు కూడా అలాగే ప్రతి వస్తువు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసారు కదా. మీరు ఎంతమంది ఈ బేగం బజార్కి వచ్చారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బేగం బజారు ఎంత క్రౌడ్గా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అది ఏ టైంలో క్రౌడ్గా ఉంటుందంటే ఈవినింగ్ పూట చాలా క్రౌడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రతిదీ కూడా చవక వస్తువు ఫ్రెండ్స్ బేగం బజార్లో అయితే. ఎందుకంటే ప్రతిదీ ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు, కానీ అన్నీ ఓల్డ్ సామాన్లే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంటే ఈ పాడైపోయిన సామాన్లు కూడా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఏంటో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. అంటే పాడైపోయిన సామాన్లు కూడా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారో నాకు ఇప్పటికీ తెలియదు. చూడండి, ఈ పాడైపోయిన సామాన్లు తెచ్చేసి వాళ్ళు అమ్ముతున్నారంటే మనం కొంటున్నామంటే వాళ్ళ పిచ్చోలా మనం పిచ్చోలా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ పిచ్చోలైతే కాదు, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. కానీ పాడైపోయిన సామాన్లు మనం కొనుక్కుంటున్నామంటే మనం పిచ్చోలమే కదా. పాడైపోయిన సామాను కొనుక్కోవడం ఏంటి, మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ మనం వాడుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లా. దాని బదులు కొత్తది కొనుక్కుంటే మంచిది కదా నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా చిన్న సొల్యూషన్ అనమాట. చూడండి, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటి డెకరేషన్కి అయితే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అక్కడ చూడండి, చాలా ఫ్లవర్స్కి అయితే అక్కడ పెడుతున్నాడు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే. చూడండి, రంగురంగులుగా చాలా బాగున్నాయి. ₹100 received on PhonePe. ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ప్రతిదీ మీకు తెలుసు. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి బేగం బజార్ అనేది తెలుసు ఫ్రెండ్స్. నాకు ఆ విషయం ఎందుకంటే తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు బేగం బజార్ ఎలా ఉంటుంది అనేది. చూసారా, చిన్న కుక్కర్లు అనమాట. చిన్నవి చాలా ముచ్చటగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా సెకండ్ హ్యాండ్లో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకే తెలియాలి. మీరు అవి సెకండ్ హ్యాండ్లో ఫస్ట్ హ్యాండ్లో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చూసారు కదా, ఇలా ఉంటుంది బేగం బజార్. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా మీకు చూపిస్తా. చూడండి, నేను ఎందుకు వచ్చాను తెలుసా? బేగం బజార్ అనేది మీకు ముందుగా తెలుస్తుంది, లేదా లాస్ట్లో తెలుస్తుంది. కానీ మీ మధ్యలోనే చెప్పేస్తున్నా. ఎందుకు వచ్చానంటే చేప కోసం. మా రూమ్లో చేప లేదు ఫ్రెండ్స్. మా వాడైతే చేప తెమ్మని చెప్పేసి అన్నాడు. చేప అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎంత అనుకుంటున్నారా? ₹100 అయితే నేను చేప అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తీసుకొని అయితే నేను ఇంకా ముందుకైతే వెళ్తున్నాను వీడియో కవర్ చేయడం కోసం అయితే. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు ఇక్కడ సెంట్ బాటిల్ కొంటున్నారు. ఛార్జర్ గడ్డలు ఫ్రెండ్స్. చూడండి, ఇవి కొత్తయో తెలియదు, పాతయో తెలియదు, కానీ కొత్తలాగే కనిపిస్తున్నాయి. చూడండి ఎలాగ ఉందో. ఇవి చూసారా, ఇత్తడి సామాన్లు ఎంత ముచ్చటగా ఉన్నాయో ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడి బొమ్మ, అలాగే అక్కడ ఒక పెద్ద వినాయకుడి బొమ్మ. ఎవరైనా ఆడవాళ్ళు పూజ సామాన్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ బేగం బజార్లో. చూడండి, చాలా తక్కువ రేటుకి కూడా ఇస్తారు వాళ్ళు. చూసారు కదా, ఇలా ఉంటుంది. నేనైతే చూడండి, ఇది బాగా నచ్చాయి నాకు. ఇవి గుర్రపు ఉన్నాయి కదా, అవి ఆ బళ్ళు అడిగాను అనమాట ఎంత అని. చూడండి, అది వచ్చేసరికంటే 800 ఉంటుంది. మనం అది అక్కడ పక్కన పెట్టేసి అయితే నేను ఇంకా బయటకు వచ్చేసా. చూడండి, ఇక్కడ సెకండ్ హ్యాండ్ టైర్లు కూడా అమ్ముతున్నారు, సెంట్ బాటిల్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ప్రతిదీ చాలా చవకగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఏమైనా కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. చూడండి, కార్ టైర్లు, బస్ టైర్లు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిదీ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ మొబైల్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. చూడండి, అవి కూడా పాడైపోయినాయి. మళ్ళీ ఇందాకేం చెప్పాను, పాడైపోయిన మొబైల్లో అమ్ముతున్నారు. మనం ఎందుకు కొనుక్కుంటున్నాం మనకు అర్థం కావట్లా. మన అన్న అయితే ఏరుకుంటున్నాడు ఏ మొబైల్ మంచిదని చెప్పి. ఇంకా హోమ్ థియేటర్లు, ఇంకా బాక్సులు ఇవన్నీ ఉన్నాయి. చూసారు కదా, చిన్నపిల్లలు ఆడుకునే స్కిట్స్ ప్రతిదీ ఉంటాయి ఇక్కడ. ఓల్డ్ చూసారు కదా, ఇవేంటో మీకు తెలుసు.
ఓల్డ్ మైక్ సెట్స్ అనమాట. అదే టేప్ రికార్డ్స్, పాతకాలంలో వాడుకునే టేప్ రికార్డ్స్ అనమాట. ఇవి పనిచేస్తానో లేవో తెలియదు కానీ ఒకటి మటుకు పనిచేస్తుంది అని చెప్పేసి అన్నాడు నాకు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు ఎలా ఉందో, ఇత్తడి చెట్టు అనమాట. చూసారు కదా, ఒకసారి అలాగే ముందుకు రండి, మీకు చూపిస్తా కొన్ని. ఇవి చూడండి చాలా ముచ్చటగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూడండి ఎలా ఉందో, చూసారు కదా. అలాగ బ్యాక్ వచ్చి కవర్ చేసిన. ఇవి వచ్చేసరికి కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నా సరే మనకి రీజనబుల్గా అడిగితే డెఫినెట్గా వాళ్ళు ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఇవ్వడం కోసమే ఇక్కడ పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు, అవి వాళ్ళు సొంతంగా తయారు చేసినవి కాదు అవి. చూసారు కదా, చూడండి ప్రతీదీ మన ఇంట్లోకి కావాల్సిన ప్రతీదీ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇగో చిన్నపిల్లలు ఆడుకునే చిన్న బళ్ళు, అలాగే పెద్దవాళ్ళు వర్క్ చేసుకున్న డ్రిల్లింగ్ మిషన్లు, అన్నీ ప్రతీది కూడా ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా రావచ్చు, చూసుకోవచ్చు, తీసుకోవచ్చు మీకు నచ్చితే. ఎందుకంటే బేగం బజార్లో తీసుకున్నామంటే అది పని చేసినా పని చేయకపోయినా పర్వాలేదు అనుకుంటేనే బేగం బజార్లో తీసుకోవాలి. లేదనుకుంటే షాప్లో తీసుకోవడం చాలా మంచిది. మీకు ముందుగా చెప్తున్నా, ఎక్కువ కావాలి, ఎక్కువ కాలం మాకు ఉండాలి, మంచిది కావాలి అనుకుంటే పక్కాగా షాప్లో తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కొనాలని చెప్పేసి బేగం బజార్కి వస్తారు, కొంటారు, మోసపోతారు, అవి పనిచేయవు ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నా ఆలోచించుకోండి, మరీ ఆలోచించండి. బేగం బజార్లో కొన్నిది ఏది కూడా పర్ఫెక్ట్ కాదు. అది వాళ్ళు కూడా చెప్తారు, ఇది పనిచేస్తానంటే పనిచేస్తుందని చెప్తారు, పని చేయదంటే పని చేయదని చెప్పేసి అంటారు. కాబట్టి చూసి తీసుకోండి, ఏది కూడా తీసుకున్నా సరే. ప్రతిదీ కూడా ఇక్కడ పోయిన వస్తువులు మాత్రమే అమ్ముతారు. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. కాబట్టి మీరు చూసి తీసుకోండి, ఎవరేం తీసుకున్నా సరే. లేదు ఒకవేళ బేగం బజార్కి వచ్చి చూసుకుంటాం, మాకు నచ్చితే తీసుకుంటామంటే అది మీ ఇష్టం. చూసారు కదా, ప్రతిదీ ఇక్కడ ప్రతి వస్తువు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది దొరకదు అనే మాట బేగం బజార్లో అయితే ఉండదు ఫ్రెండ్స్, నేను పక్కాగా చెప్తున్నా. చూడండి, నేను ఒకప్పుడు కెమెరా కోసం అయితే వచ్చేవాడిని బేగం బజారు. అప్పుడు ఆ కెమెరా ఎంత చెప్పారంటే 10,000 చెప్పిండు ఆ కెమెరా. దాని బదులు బయట తీసుకోవడం అని చెప్పేసి ఇంకా నేను బయటకు వచ్చేసా. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. మరొక్కసారి చెప్తున్నా, మీరు మంచి వస్తువు కావాలంటే షాప్లో తీసుకోండి. మాకు 2 రోజులు పని చేసినా పర్లేదు, 2 రోజులు వర్క్ చేసినా పర్లేదు అనుకుంటే బేగం బజార్లో తీసుకోవచ్చు మీరైతే. చూడండి, ఇక్కడ ప్రతి వస్తువు చాలా తక్కువలో వచ్చేస్తాయి. తక్కువలో వస్తున్నావని చెప్పేసి మనం తీసుకుంటున్నాం, కానీ ఆ తక్కువలో ఎందుకు ఇస్తున్నారు అని మీకు అర్థం కావట్లా. మెయిన్ అది మీకు తెలుసు. ఇక్కడ దొరికిన ప్రతిదీ పాత వస్తువులని మీకు తెలుసు. ఇది పనిచేస్తుందో పనిచేయదో అన్న విషయం కూడా మీకు తెలుసు, కానీ తీసుకుంటారు. పని చేయకపోయినా రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి. అంత అవసరం ఎందుకు ఫ్రెండ్స్? మహా అయితే ఒక 200 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, అంతేనా? అదేదో షాప్లో తీసుకుంటే మంచిదిగా. నా చిన్న సొల్యూషన్ అయితే మీకు ఇస్తున్నా. ఇంకా తర్వాత మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలా మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. చూడండి, మొత్తం అయితే నేను కవర్ చేద్దాం అనుకున్న అప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. నా మట్టుకే నేనైతే కొంతవరకు అయితే కవర్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా బేగం బజార్ ఇంకా చాలా ఉంది, తీయలేకపోయాను నేనైతే. ఈలోపు అయితే బయటకు వచ్చేస్తాను నేను. చూసారా, చార్మినార్, చిన్న చార్మినార్ చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. అదే దాన్ని అయితే ఫోటో కూడా తీసుకున్నా. చూడండి, ఈ బజార్ అంతా చాలా బాగుంది. సండే పూట మట్టుగా బేగం బజార్ రావాలంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆలోచించండి వచ్చినప్పుడు కూడా. ప్రతి ఒక్కరూ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఎందుకంటే ఫోన్లు కొట్టేసే దొంగలు కూడా ఉన్నారు. కాబట్టి ఆలోచించండి, మీ వస్తువులు జాగ్రత్తగా పట్టుకొని రండి ఫ్రెండ్స్ బేగం బజార్ వస్తే మట్టుగా. ఎందుకంటే ఇవన్నీ కొటేసిన సామాన్లే, అదే దొంగతనం చేసిన సామాన్లు అని చెప్పేసి అంటారు కదా, ఆ సామాన్లే ఉంటాయి. కానీ వాళ్ళు ఎక్కడ తెస్తారో మనకు తెలియదు. అవన్నీ మనకు అనవసరం కూడా. సారీ, ఎందుకంటే మనం అలా మాట్లాడకూడదు. ఎవరి బిజినెస్ వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఎక్కడ తెస్తున్నారా, వాళ్ళు దొంగతనం చేస్తున్నారో మనకు అనవసరం. వాళ్ళు మనకి ఇస్తున్నారు, మనం కొంటున్నాం, అంతవరకే. అంతేగాని వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడేంత రైట్స్ మనకు లేవు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఆలోచించండి. మీరు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదంటే ఇక మీ ఇష్టం. చూడండి, సెకండ్ హ్యాండ్ పెట్స్ కూడా ఉన్నాయి. మా వాచ్లు కూడా
సెకండ్ హ్యాండ్లో అయితే కాదు ఫ్రెండ్స్, ఫస్ట్ హ్యాండ్లో అని చెప్పేసి అనుకుంటారు అందరూ కూడా. అలాగుంటాయి ఇక్కడ. కాబట్టి మీరు ఆలోచించండి. ఇక్కడ చూడండి పావురాలు ఉన్నాయి, చూసారు కదా. నాకు నచ్చింది ఏంటంటే కుక్క పిల్లలు ఫ్రెండ్స్. నాకు చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు కొనలేకపోతున్నాను. కానీ ఏదో ఒక రోజు నేను మంచి కుక్క పిల్ల నేనైతే తీసుకుంటాను ఫ్రెండ్స్. నేను అప్పుడు మీరు కూడా చూస్తారు. కామెంట్ చేయండి, మీకు తెలిసిన మంచి కుక్క పిల్ల ఏది ఉంటుందో, మంచి కుక్క పిల్ల ఏది బాగుంటుందో కామెంట్ చేయండి, నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఇది చూడండి, కుక్క పిల్ల అయితే వేరే వాళ్ళు బేరమాడుతున్నారు. వాళ్ళు 5,000 చెప్పారన్నమాట, వీళ్ళు 3,000కే తీసుకున్నారు కుక్క పిల్లని. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.